హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి, ఇది కూడా మీ నార్మల్ బ్లౌజ్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే అన్ని సైజుల వాళ్ళకి మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని మనము స్నేహ హై నెక్ మోడల్ అని అంటాము, రోజా గారి హై నెక్ మోడల్ బ్లౌజ్ అని కూడా అంటాం అనమాట. సో ఫస్ట్ అయితే లైనింగ్ని ఓపెన్ చేయండి. ఇలాగా క్లోజింగ్స్ మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ ఆపోజిట్ ఉండే వైపులాగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. మీ బ్లౌజ్ లెంత్ అయితే కొలవండి. ఇక్కడ నాకు 14.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ వచ్చింది. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సీమింగ్ అలవెన్సెస్ కోసము. సో 14.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేస్తే 15.5 ఇంచులకి లెంత్ మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసి ఈక్వల్గా ఉండటం కోసం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోండి. సో దీని తర్వాత లెంత్ 15.5 ఇంచులకి ఇలాగా ఒక మార్క్ పెట్టాను. లెంత్ మార్క్ చేసిన తర్వాత మీ బ్లౌజ్ నడుము లూజుని కొలవండి. దీనికోసం కాజా పట్టీని వదిలేసి ఉక్సులు పట్టి వరకు మొత్తం ఎంత వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా అదే మార్క్ని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా యాడ్ చేసుకోకూడదు. నడుము లూజు 31 ఇంచులు ఉంది. సో దీన్ని 4 భాగాలుగా చేస్తే 7.25 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాను. అండ్ బ్యాక్ డాట్స్ పడతాం కదా, దీనికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఈ డాట్స్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ అయితే మార్క్ చేసుకుందాము. చెస్ట్ అన్నది కూడా మనము నడుము లూజును బట్టే మిగిలిన కొలతలన్నీ మార్క్ చేసుకోవచ్చు. సో చెస్ట్ లూజ్ అన్నది నడుము లూజ్ ఏదైతే వచ్చిందో దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. 7.25 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేస్తే 9.25 ఇంచులు చెస్ట్ లూజు. సో చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్. సో ఫుల్ షోల్డర్ అన్నది చెస్ట్ లూజ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 9.25 ఇంచులని 2 భాగాలుగా చేస్తే 4.25 ఇంచులు. ఏ సైజు వాళ్ళకైనా సరే మీ చెస్ట్ లూజ్ని 2 భాగాలుగా చేస్తే వచ్చిన కొలతకి ఒక 2.25 ఇంచులు యాడ్ చేసుకుంటే మీ ఫుల్ షోల్డర్ వస్తుంది. ఇక్కడ 4.25 ఇంచులు వచ్చింది కదా మనకి, దీనికి 2.25 ఇంచులు యాడ్ చేస్తే మొత్తం 7.5 ఇంచులు మనకి ఫుల్ షోల్డర్ అన్నమాట. 36 నుంచి 40 సైజు వాళ్ళకి ఎవరికైనా సరే కొండ గుర్తుగా 7.5 ఇంచులు 7.5 ఇంచులు షోల్డర్ పెట్టుకోండి. అండ్ నెక్ విడ్త్ ఇక్కడ షోల్డర్ మార్క్ చేసిన తర్వాత ఆమ్ డౌన్ అయితే మార్క్ చేసుకోండి. షోల్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్ ఆమ్ డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ఒక ఎల్ షేప్ గీసిన తర్వాత 36 నుంచి 40 సైజు వాళ్ళకి ఎవరికైనా సరే హై నెక్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ రెడీ నెక్ విడ్త్ పెట్టుకోండి. 3 ఇంచెస్ రెడీ విడ్త్ అండి, నెక్ రెడీ విడ్త్ మనకి. సో షోల్డర్ నుంచి ఇలా నెక్ విడ్త్కి ఒక క్రాస్గా 1/2 ఇంచు డౌన్ మార్క్ చేసుకొని షోల్డర్ స్లోప్ తీసుకోవాలి. అండ్ ఎల్ షేప్లో 1 ఇంచుకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్కి మనము 1.5 తీసుకుంటాము, బట్ ఇది హై నెక్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ అన్నది కరెక్టా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన నడుము లూజు ఈక్వల్ టు ఆమ్ రౌండ్ మెజర్మెంట్. ఇక్కడ 1/2 ఇంచు కుట్లల్లోకి వదిలేయండి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా మెజర్ చేస్తే మనకి 7.25 ఇంచులు ఎగ్జాక్ట్గా మనకి ఆమ్ రౌండ్ వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ నుంచి నడుము డాట్స్ వరకు లైన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేయండి. సో ఇక్కడ రెడీ నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ డీప్ కూడా నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. 1/2 ఇంచు షోల్డర్లోకి పోతుంది, 1/2 ఇంచ్ అన్నది సిమ్మింగ్ అలవెన్సెస్కి పోతుంది. సో మనకి రెడీ నెక్ అన్నది డీప్ 2.5 ఇంచెస్కి వచ్చేస్తుంది. సో బ్యాక్ నెక్ డీప్ని 3 ఇంచెస్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. నెక్ విడ్త్ డీప్ 2 కలిపి ఇలా ఒక బాక్స్ డ్రా చేసి కర్వ్ స్కేల్ యూస్ చేసి షేప్ అయితే ఇవ్వండి. యూ షేప్లో అలా ఇవ్వకండి, లూజ్ వచ్చేస్తుంది మెడ. సో ఈ విధంగా నెక్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసేయండి. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో షోల్డర్ స్లోపు అదేవిధంగా నెక్ విడ్త్ నుంచి నెక్ నుంచి స్టార్ట్ చేయండి. షోల్డర్ స్లోప్ వైపు వెళ్ళి ఇలా ఆమ్ రౌండ్ టు వేస్ట్కి కటింగ్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ లెంత్ పట్టాలి.
ఎట్లా పట్టాలి బ్యాక్ డాట్స్ అంటే నడుము లూజ్ వరకు బ్లౌజ్ని ఇలాగా ఫోల్డ్ చేసి సెంటర్కి మార్క్ పెట్టండి. ఈ సెంటర్ మార్కింగ్ నుంచి డాట్ విడ్త్ ఎంత తీసుకున్నాం మనం 1 ఇంచ్, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ లెంత్ అన్నది 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ మనకి నడుము పట్టికి వెళ్ళిపోతుంది. సో 4 ఇంచులకి డాట్ లెంత్ అన్నది రెడీ అవుతుంది. సో ఈ విధంగా అటు ఇటు లైన్స్ డ్రా చేసుకుంటే మనకి డాట్ లెంత్ అండ్ విడ్త్ మార్క్ చేసాము. సో ఇప్పుడు మనము రెడీ నెక్ విడ్త్ 3 ఇంచెస్ అన్నాను కాబట్టి నేను 2.25 ఇంచుల వరకు కటింగ్ పెట్టుకుంటాను. అంటే స్టిచ్ చేసిన తర్వాత నాకు 3 ఇంచెస్ వస్తే సరిపోతుంది. అందుకే నేను రెడీ నెక్ విడ్త్ 3 అన్నాను. సో 36 నుంచి 40 సైజు వాళ్ళకి రెడీ నెక్ విడ్త్ ఏ సైజ్ అయినా 36 to 40 వాళ్ళకి 3 ఇంచ్ పెట్టుకోండి. 40 అండ్ అబవ్ వాళ్ళకి 3.25 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న సైజు వాళ్ళకి 2.25 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ నేను డిజైన్ ఇస్తున్నాను. సో బ్యాక్ నెక్ డీప్ డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. ఆ నెక్ విడ్త్ మనము ఈ డిజైన్ షేప్ కోసం 3 పెట్టచ్చు, 3.5 వైడ్ ఎక్కువ కావాలి అనుకుంటే 3.5 పెట్టుకోండి. 3 సరిపోతుందన్నా ఓకే, ఇది పూర్తిగా కస్టమర్ చాయిస్. సో ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉందో మనకి అది ఆ లెంత్ కొలవండి. మీ ఆది బ్లౌజ్లో 4.5 ఇంచులు వచ్చింది. నేను సిమ్మింగ్ అలవెన్సెస్ 1 ఇంచ్ యాడ్ చేసి 5.5 ఇంచులకి ఇలాగా బ్యాక్ నెక్ డీప్ని అయితే మార్క్ చేశాను. ఈ 5.5 ఇంచులకి ఇలాగా ఒక లైన్ డ్రా చేసి నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, అదే నెక్ విడ్త్ని మార్క్ చేసుకోండి, లేదంటే 3.5 ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి. ఇది పూర్తిగా కస్టమర్ చాయిస్. వైడ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలాగ డిజైన్. సో ఇక్కడ వైడ్ అన్నది పూర్తిగా కస్టమర్ చాయిస్. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ మీదనే కటింగ్ అన్నది చెయ్యండి. ఎందుకంటే సీమింగ్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసేసాము ఆల్రెడీ. సో మార్క్ చేసిన విధంగా బ్యాక్ నెక్ డీప్ని కట్ చేయండి. ఇప్పుడు స్లీవ్ మార్కింగ్ చూద్దాము. స్లీవ్ మార్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ వైపున ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్ వైపున మాత్రమే మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం లోతు తీస్తాం కదా, కాబట్టి ఫ్రంట్ మార్కింగ్ చేసేటప్పుడు స్లీవ్ లెంత్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోకూడదు. సో మీ లెంత్ని మార్క్ చేయండి. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సిమ్మింగ్ అలవెన్సెస్ లూజ్కి ఏదైతే మార్క్ చేసామో దానికి పైన ఒక 1/2 ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ చేసిన లైన్ మీదే కట్ చేయండి. స్లీవ్ ఎలా కట్ చేయాలన్నది ఆల్రెడీ 1-2 వీడియోలు పెట్టున్నాను. సో డౌట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చూద్దాము. హై నెక్ బ్లౌజ్ అనగానే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రాస్ రాదు. సో మళ్ళీ క్రాస్ కటింగ్ పెట్టొచ్చా అని అయితే అడగద్దు. సో ఇది స్ట్రైట్ కట్ మాత్రమే తీసుకోవాలి. ఆల్రెడీ మనము నార్మల్ చెస్ట్ లూజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము ఇక్కడ, ఓకేనా. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కాబట్టి లూజ్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. క్రాస్ పెడితే ఏమవుతుంది, లూజ్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లౌజు ముడతలు వస్తుంది. కాబట్టి క్రాస్ కటింగ్ అన్నది హైనెక్ బ్లౌజులకి పెట్టనేకూడదు. ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. అండ్ మార్క్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని కట్ చేయండి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాల పట్టీకి ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ మార్కింగ్ కోసం ఇలా ఒక 3/4 ఇంచు లోపలికి ఇలాగ మార్క్ పెట్టుకొని బ్యాక్ షేప్ ఏదైతే ఉందో దానికి 3/4 ఇంచు ఇలాగ లోపలికి మార్కింగ్ పెట్టుకొని షోల్డర్కి కలపాలి. ఇక్కడ నుంచి సేమ్ బ్యాక్కి 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, సో ఫ్రంట్కి కూడా 1 ఇంచ్ పెట్టుకొని ఇలాగా ఫ్రంట్ క్రాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ రౌండ్ అండ్ బ్యాక్ పార్ట్ రౌండ్. సో ఇది మనకి బ్యాక్ పార్ట్ది, ఇది ఫ్రంట్ది. కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ది మాత్రమే కటింగ్ చేయాల్సి ఉంటుంది, రౌండ్ అన్నది ఆర్మ్ రౌండ్. సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్లో 7 ఇంచెస్ ఉంది కదా,
సేమ్ మీరు హై నెక్ బ్లౌజులకి 6.5 ఆర్ 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ నేను 7 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ 7 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ డీప్ సైడ్న ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని 3.5 ఇంచులకి ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఒక ఎల్ షేప్ బాక్స్ అయితే గీయండి. ఇక్కడ మనము నెక్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇలా బాక్స్ గీసిన తర్వాత ఒక 4 ఇంచులకి అంటే షోల్డర్ జాయింట్ ఒక హాఫ్ ఇంచు పావించు పోతుంది కదా. సో దీనికోసం ఇది వదిలేసి మొత్తం 4 ఇంచుల నెక్ డీప్ లెంత్లో ఇలా 4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే వెడల్పు కూడా ఒక 4 ఇంచులు ఇలాగా టేప్ని పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ మనము నెక్ విడ్త్ అన్నది బ్యాక్ హై నెక్ వస్తుంది కదా. సో ఫ్రంట్ క్లోజ్డ్గా ఉంటే మనకి షేప్ మూసుకెళ్ళినట్లు ఉండి కంఫర్ట్గా ఉండదు బ్లౌజు. సో దీనికోసము ఫ్రంట్ సైడ్ విడ్త్ అన్నది కొంచెం ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు నెక్ విడ్త్ నుంచి మనం ఈ 4 ఇంచులకి మార్క్ చేసాం కదా, దీనికి ఇలాగా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను నేను. సో ఇది పూర్తిగా కస్టమర్ చాయిస్. కస్టమర్ స్క్వేర్ నెక్ పెట్టమంటే స్క్వేర్ నెక్ పెట్టండి, ట్రయాంగిల్. సో కస్టమర్ చాయిస్ని బట్టి మీరు నెక్ అయితే డ్రా చేయండి. నేనైతే ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చాను. ఇది ఎగ్జాక్ట్ కరెక్టా కాదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? సో బ్యాక్ సైడ్ నెక్ అన్నది ఇలాగా పైకి షేప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనకి హై నెక్ బ్లౌజు. ఇది ఎగ్జాక్ట్ కరెక్టా కాదా అన్నది మనకి కుట్లల్లోకి పోను 2.5 ఇంచులు మిగులుతుంది. అప్పుడు ఈ విడ్త్ అన్నది పక్కాగా మనకి నార్మల్ బ్లౌజ్ లాగా వచ్చి బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము ఉక్సులు పట్టిని ఇలాగ తీసుకొని కింద నెక్ విడ్త్ నుంచి ఒక పావించి వదలండి. ఇక్కడ నుంచి 4 ఉక్స్ వరకు అసలుకి ఒక మార్క్ పెట్టుకోండి, ఖర్చుకి ఒక పావించు. అలాగే బ్యాక్ పట్టి పొడవుని కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి డాట్ లెంత్ కోసము. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇందులో 2 ఇంచుల పైకి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ చంక పొడవుని కూడా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదలండి. అండ్ ఇటువైపున అసలు ఖర్చు కుట్లల్లోకి అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మీరు ఇది డైరెక్ట్గా బ్లౌజ్ లెంత్ తీసుకున్నాం కదా, దాంట్లో 2 ఇంచుల పైకి ఒక లైన్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ అయితే మార్క్ చేసుకోండి, సరిపోతుంది. మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే 2 ఇంచుల పైకి మార్క్ చేసుకొని ఈ పొడవుకి ఇలాగా షేప్ చేయాలి. అండ్ షేప్ చేసేటప్పుడు కొంచెం ఇలా కర్వ్ షేప్ ఇవ్వండి. మనకి ఫ్రంట్ అన్నది కర్వ్ షేప్లో ఉంటుంది కదా, కొంచెం వంపుగా. సో ఈ షేప్ని బట్టి మనకి ఈ మార్కింగ్ అన్నది రావాలి, స్ట్రైట్గా ఉండదు కదా. సో దీనికోసం అనమాట ఇలా వంపుగా షేప్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఒక పావించు ఎక్స్ట్రాగా లైన్ అయితే మార్క్ చేశాను. నెక్ వైపున పెంచకండి, అండ్ ఈ పట్టి వైపున మాత్రమే ఒక పావించు పెంచుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేద్దాము. సో కటింగ్ అన్నది నేను కొంచెం పైకి అంటే కుట్లల్లోకి వదిలి కట్ చేస్తున్నాను. రెడీ నెక్ రెడీ అని చెప్తున్నాను. సో ఇది మనకి కొంచెం పైకి ఎందుకు కట్ చేశాను అంటే స్టిచ్చింగ్ చేయగా మనకు ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. సో ఇలా మార్క్ చేసిన తర్వాత డాట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ అన్నది ఎలా తెలుస్తుందంటే ఉక్సులు పట్టి కాజాల వైపు 5.5 వస్తుంది, ఇటువైపు చంక వైపున 6.5. అండ్ ఫ్రంట్ డాట్ పొడవుగా ఉన్న వాళ్ళకి 13.5 వస్తుంది, పొట్టిగా ఉన్న వాళ్ళకి 12.5 ఇంచులు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లెంత్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకోండి, ఇక్కడ నుంచి డాట్ మీ బ్లౌజ్కి ఎలాగుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగా పట్టేయండి. ఒక పావించి వదిలేయండి ఉక్సులు కాజాల పట్టి కోసం. ఇలా మార్క్ చేసిన తర్వాత డాట్ విడ్త్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని అండ్ నడుము లూజు కూడా మనం ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఈ 2 ఇంచులు విడ్త్ వదిలేసి ఈ డాట్ పక్క నుంచి ఇక్కడ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ పట్టుకొని మార్క్ చేస్తే మనం పెట్టిన మార్కింగ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది, చూసారా? సో ఈ విధంగా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు డాట్ లెంత్ పట్టుకోండి, ఇలాగ షోల్డర్కి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మరీ సాగదీయకండి బ్లౌజ్ని, సాగదీస్తే లెంత్ అన్నది పెరుగుతుంది.
ఇది ఎగ్జాక్ట్‌గా మనకి ఎవరికైనా సరే 2 ఇంచులు వస్తుంది. పావించు స్విమ్మింగ్ కుట్లల్లోకి పోతే 2.5 ఇంచులకి పొడవు వస్తుందన్నమాట. సో ఇటు ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపున కూడా మనకు 5.5 ఇంచులు వచ్చింది కదా, ఇందులో హాఫ్కి ఒక మార్క్ పెట్టుకొని సేమ్ డాట్ లెంత్ 2.5 ఇంచులు ఇలాగా మొత్తం 5.5లో హాఫ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అటువైపున మనకి 5.5 ఇంచులే వస్తుంది, ఎగ్జాక్ట్ కటింగ్ కరెక్ట్గా ఉంది అనడానికి. ఇలాగ 5.5 ఇంచుల్లో మిడిల్కి ఒక మార్క్ పెట్టుకొని 2.5 ఇంచు పొడవు డాట్ పొడవు 2.5 ఇంచులకి పట్టాలి. సో ఈ విధంగా మార్కర్ వీల్ తీసుకుంటే మార్క్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి మార్కింగ్ అన్నది ఈజీగా పడిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ సైడ్ డాట్ని చాలా ఈజీగా పట్టేయచ్చు. చూడండి, ఇలా బ్లౌజ్ని మన వైపుకి తిప్పుకోండి అండ్ ఆర్మ్ రౌండ్ని నెక్ వైపుకి తిప్పుతూ ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఇలాగ వచ్చేలాగా 2 ఈక్వల్గా రావాలి. ఇలాగ 2 ఈక్వల్గా వచ్చేంత వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ సెంటర్కి కొంచెం అటు పైన కింద ఒక హాఫ్ లేదంటే పావించు డిస్టెన్స్లో మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. మార్కర్ వీల్తో అన్నీ మార్క్ చేయండి ఎగ్జాక్ట్గా, అప్పుడే మనకి బ్యాక్ సైడ్ పార్ట్ సరిపోతుంది. నెక్ చూడండి షేప్ అన్నది ఎలా వచ్చిందో. సో మనం కుట్టగా రెడీ అయితే కుట్లల్లోకి అంతా పోను షోల్డర్ 4 ఇంచులకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఇలాగ ఉంచండి అండ్ టక్స్ అయితే కంపల్సరీ పెట్టండి. బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ పట్టిన పక్క నుంచి స్కేల్ని ఇలాగా క్రాస్గా ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసి పెట్టుకోండి. ఈ డాట్స్ పక్క నుంచి రావాలి. ఇలాగ స్కేల్ని క్రాస్గా ఒక 1/2 ఇంచుకి ఇలాగ మార్క్ చేసుకుని కట్ చేయండి. దీనివల్ల ఏంటంటే చాలామంది కస్టమర్స్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూర్చోవట్లేదు, కాస్త ఇలా లేచినట్లుంది అంటాం కదా. సో అలా రాకుండా ఉండడానికి మనము ఇలా బ్యాక్ సైడ్ 1/2 ఇంచు క్రాస్ అయితే తీస్తే సరిపోతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ పక్కాగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలాగ ఉంచేసి చెస్ట్ లూజ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా బ్యాక్ అండ్ ఫ్రంట్, ఈ మార్కింగ్స్ టక్స్ 2 ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకోండి. షోల్డర్స్ అండ్ ఫ్రంట్ ఇలా మిగిలిపోయినా ఉక్సులు పట్టి కాజాల వైపు ఎక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఫ్రంట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ బ్యాక్ చెస్ట్ లూజ్ మార్కింగ్ టక్స్ 2 ఈక్వల్గా ఉండాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం క్రాస్ పట్టిని పొడవుని అండ్ విడ్త్ ఎంత అన్నది చూసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోండి. ఈ టేపుని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు పైకి పెట్టుకోండి. ఇది సీమింగ్ అలవెన్సెస్ కోసం. ఇలాగ 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఎంత లెంత్ ఉందో చెక్ చేయండి. ఇక్కడ నాకు 3.3 ఉంది ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు అండ్ ఇటువైపున 2.5 ఇంచులకి టేప్ అన్నది 1/2 ఇంచు పైకి ఉండాలి అండ్ మిడిల్లో కూడా 2.5 ఇంచులకి ఉంది. ఈ మార్కింగ్ గుర్తుపెట్టుకోండి. 3.3 2.5. ఇప్పుడు క్రాస్ పట్టి పొడవు అన్నది బ్యాక్ పార్ట్ పొడవుకి ఈక్వల్గా ఉండాలి. సో బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవు 11.5 ఇంచెస్ ఉంది. ఇది మనకి క్రాస్ పట్టి పొడవు అనమాట. సో ఫ్యాబ్రిక్ మీద ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. క్రాస్ పట్టి పొడవు మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంది, 11.5 ఇంచెస్ కదా. సో ఈ 11.5 ఇంచెస్ని ఇలాగ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము. అండ్ ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపున 3.3 ఇంచులు ఉంది, ఇటువైపున 2.5 ఇంచులు. సో ఇక్కడ 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అండ్ ఈ ఎడ్జ్లో 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచుల డిస్టెన్స్లో 2.5 ఇంచులకి డాట్ విడ్త్ పడతాం కదా, 2.5 ఇంచులకి అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి పైకి ఒక 1/2 ఇంచు పోయిన 2.25 ఇంచు వస్తుంది. సో ఇక్కడ కూడా మనము 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇది మన క్రాస్ పట్టి కట్ చేసే విధానము. సో పొడవు అన్నది క్రాస్ పట్టి పొడవు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన పొడవుకి ఈక్వల్గా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక్క 1/2 ఇంచు మనం ఫ్రంట్ క్రాస్గా కట్ చేసాం కదా, సో కాజాల పట్టి ఇది క్రాస్ పట్టికి కూడా కొంచెం ఇటువైపు పెంచకుండా విడ్త్ మాత్రమే పెంచుతూ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్ మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేయండి. సో ఇది మన ఫ్రంట్ బ్యాక్
అండ్ క్రాస్ పట్టి స్లీవ్స్ పొడవు కటింగ్ అండి. సో ఇదే విధంగా మీ సైజుల్ని బట్టి మార్కింగ్ అన్నది పెట్టుకోండి. హై నెక్ బ్లౌజ్ అంటే ఇంతే అండి. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, క్రాస్ కటింగ్ అయితే రాదు హై నెక్ బ్లౌజులకి, మళ్ళీ మళ్ళీ అడగద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసము మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇది మన హై నెక్ బ్లౌజు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.